అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు విముక్తి. ఈ కథని రచించిన వారు శ్రీదేవి గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, అమ్మేంటి అలా అంది, నాన్న చాలా బాధపడుతున్నారు అన్నాడు రాంబాబు భార్యతో. వసుధకి అలాగే అనిపించింది. కానైతే ఆమె నాణానికి గల రెండు వైపుల గురించి కూడా ఆలోచించింది. అత్తగారు మాట తూలే మనిషి కాదు. అలాంటి ఆమె అంత మాటందంటే కారణం ఏమై ఉంటుంది? సంక్రాంతి పండగకని వచ్చారు అందరూ. పండగ సరదా హడావుడి ఆవిరైపోయాయి. ఇదే చర్చనీయాంశమైంది. రాజారావు అయితే అతలాకుతలమైపోతున్నాడు. అవమానంతో దహించుకుపోతున్నాడు. ఎంత మాటంది భార్య! తనని వదిలేసి వెళ్ళిపోతుందట. ఎంత అహంభావం ఆమెకి! ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో పచ్చటి సంసారం ఉండంగా ఇవన్నీ వదులుకొని ఆశ్రమంలో ఉంటుందట. తనని రమ్మంది, కాదన్నాడని అంత మాట అనేసింది. ఆమెకు జాబ్ చేయటం ఇష్టం ఉండేది కాదు. పిల్లల్ని కని పెంచటంలోనూ అంతే ఆసక్తి లేదు. అసలు ఆమె మనస్తత్వమే విభిన్నంగా ఉంటుంది. అన్నిటినీ వదిలించేసుకుని తామరాకు మీద నీటి బొట్టులా ఉండే మనస్తత్వం. పెళ్లికి ముందు నుంచే జాబ్ చేసేది. ఉద్యోగం ఉంటే తల్లిదండ్రులకి కట్నం కలిసొస్తుందని చేరినట్టుంది. పెళ్ళయ్యాక కూడా తన వాళ్ళకి సాయం చేసేది. తర్వాత ఎలాగో ఫుల్ పెన్షన్ వచ్చే దాకా చేసి రిటైర్మెంట్ తీసుకుంది. అదయ్యాక పిల్లలకి పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళతోనే మగపిల్లల్ని వేర్లు పెట్టింది. ఆడపిల్లలు పెళ్ళిళ్ళే, వాళ్ళిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలింది తామిద్దరు. అప్పుడప్పుడు వచ్చిపోయి పిల్లలు. ఈ బాధ్యతలు కూడా లేకుండా ఏ ఆశ్రమంలోనే వెళ్ళి ఉందామంటుంది. తానామెకి బరువు, బాధ్యత. తనకి వండి పెట్టి ఇల్లు సర్దుకోవటం ఆమెకి భారం. అలాంటి వ్యక్తితో ఇన్నేళ్లలా కలిసి కాపురం చేశాడు. ఎప్పుడూ ఆమె ఉదాసీనంగానే ఉండేది. తాను సర్దుకుపోయేవాడు. ఆ అలుసు చూసుకునే అలా అంది. తానే వదిలేస్తాడేమోని. ఆశ్రమంలో దిక్కుమొక్కు లేకుండా పడుండే సరదా ఏమిటో తీరిపోతుంది. విసురుగా లేచాడు రాజారావు భార్యతో తన నిర్ణయం చెప్పటానికి. సరిగ్గా అప్పుడే ఎదురొచ్చింది వసుధ. ఆయనకేసి అభ్యర్థనగా చూసింది. నేను మాట్లాడతాను మామయ్య గారు, ప్లీజ్ అంది మృదువుగా. రాజారావు ఆగాడు. నా నిర్ణయం ఒకటేనమ్మాయి. లంకంత ఇల్లు కట్టుకొని మిమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడో ఉండటం అర్థం లేని మాట. అసలు ఆ అవసరం నాకు లేదు. అలాంటి సరదా అక్కరా తనకుంటే ఒక్కదాన్ని వెళ్ళిపోమ్మను. అది ఈరోజే. ఒకవేళ తాను నిర్ణయం మార్చుకున్నా కూడా ఎప్పుడైతే తాను నన్నంత మాటందో ఆ క్షణం నుంచే మా బంధం తెగిపోయింది. కలిసున్నా నేనెవరో తానెవరో అంతే నిక్కచ్చిగా అన్నాడు. ఆ అనటంలో తన కోపాన్నంతటినీ వ్యక్తపరిచి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా అత్తగారి గదిలోకి అడుగుపెట్టింది. ఆ గది ఒక పెద్ద అద్భుతం వసుధకి. ఇద్దరు కొడుకులకి, కూతుళ్ళకి, మామగారికి తలో గది, హాలు, కిచెను, గెస్ట్ రూమ్, ఇల్లు ప్లాన్ చేస్తే తనకు కూడా విడిగా ఒక గది కావాలని దెబ్బలాడి కట్టించుకుందట ఆవిడ. రాంబాబు ఎన్నోసార్లు చెప్పాడు ఆ విషయాన్ని విస్మయంగా. గది నిండా ర్యాకులో రకరకాల పుస్తకాలు, మరోవైపు క్యాసెట్లు, చిన్న టేప్ రికార్డరు, వాక్మెను. అది ఆవిడ ప్రపంచం. పాటలు వింటూ, పుస్తకాలు చదువుకుంటూ నిశ్శబ్దంగా గడుపుతుంది. అలా ఆశ్చర్యపోకు. నా ఫ్రెండ్సు, కజిన్సు వస్తుంటారు. నా బెడ్రూమ్లోకి ఎలా తీసుకెళ్ళను? అలాగని అంత చదువున్న వాళ్ళని హాల్లో ఎలా కూర్చోబెట్టి కబుర్లు చెప్తాను? అందుకే ఈ చిన్న స్పేస్ అందొకసారి ఆమె పెళ్ళైన కొత్తలో. రాజారావు, కొడుకులు, ఇతరులు ఎవరేమనుకున్నా ఆవిడంటే గొప్ప ఆరాధన వసుధకి. అది రాంబాబు నేర్పినది కొంత, తానుగా ఆవిడని చదివి అర్థం చేసుకున్నది కొంత. వసుధ పెళ్లిలోనే రకరకాలుగా అనుకున్నారంతా. ఆవిడది కలివిడి మనస్తత్వం కాదని, ముంగిలా ఒక్కతే ఉంటుందని. ఇలా చాలా చాలా. వసుధ కూడా భయపడింది. ఆవిడతో ఎలా నెగ్గుకు రావాలా అని. రాంబాబు చెప్పాడు. మా అమ్మ అంతా కలుపుకోలుగా ఉండదు వసుధ. ఏది పెద్దగా పట్టించుకోదు. తానేంటో, తన లోకమేంటో అంతే. కానీ చెడ్డది మాత్రం కాదు అని అతనన్న మాటల్లో చివరివి ఆమెకి ధైర్యాన్నిచ్చాయి. అత్తగారిని చాలా గమనించింది. ఆవిడో అద్భుతంలా కనిపించింది. ఆవిడ చదివినన్ని పుస్తకాలు, విన్నన్ని పాటలు, వాటిలో ఆవిడికి ఉన్న ఆసక్తి, ఆ వయసు, ఆ స్థాయి వాళ్ళల్లో ఎవ్వరిలోనూ కనిపించదు. వసుధ తన ఫ్రెండ్సుల్లోనే ఎందరినో చూసింది. పెళ్లికి ముందున్న టాలెంట్స్ అన్నీ పెళ్లి పందిట్లో, అగ్నిహోత్రంలో వేసేసి సాదా గృహిణిల్లా భర్త అనే ఒరవడిలో ఇమిడిపోవటం. ఆవిడ ఈ రోజుకి తన ఆసక్తి నిలబెట్టుకుంటుందంటే దాని వెనుక
ఎంత సంఘర్షణని తట్టుకోవటానికి ఎంత మనోబలం. ఇంటి పనంతా పూర్తి చేసుకొని డైనింగ్ బుల్ వస్తువులు జరుపుకొని అంతా పొడుగున్నాక రాసుకునే రచయిత్రి ఒక ఆమె నాకు స్నేహితురాలు వసుధ అని చెప్పింది ఆవిడ మరో సందర్భంలో. వసుధ అడుగుల సవ్వడి విని తల తిప్పింది అనసూయ. రామ్మ అంది చిన్నగా నవ్వి. మంచం చివరికి జరిగి చోటిచ్చింది. వసుధ కూర్చుంది. మీరలా ఎందుకన్నారు? మామయ్య గారు చాలా బాధపడుతున్నారు సూటిగా అడిగేసింది. బాధపడటానికి ఏముంది? తనకి కావలసిందేదో తాను చెప్పారు. నాకు కావలసిందేదో నేను చెప్పాను అంది అనసూయ. అలా కాదు. మీకెప్పుడేం కష్టం వచ్చిందని ఎక్కడో వెళ్ళి ఉండటం. కష్టం వస్తేనే ఓల్డేజ్ హోమ్లో ఉండాలా? సుఖంగా ఉన్నప్పుడు మార్పు కోసం వెళ్ళకూడదా? మార్పు కోసమే అయితే మా ఎవరింటికైనా వచ్చి కొన్నాళ్ళు ఉండవచ్చుగా. అనసూయ మంచం మీద నుంచి లేచి కూర్చుంది. వసుధ మంచం అంచుకి దిండు ఆనించింది. దానికి ఆనుకొని కూర్చుని వసుధ మొహంలోకి పరీక్షగా చూస్తూ అడిగింది. నీకిప్పుడు విసుగేయలేదా? ఏళ్ల తరబడి ఈ వండకు తినడం, ఇల్లు మెయింటైన్ చేయటం, అన్నీ పద్ధతిగా చేసుకోవటం, పిల్లలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పరమైన బాధ్యతలు. ఆవిడ ప్రశ్నల్లో కుతూహలం ఉంది. తానొక్కదానికేనా అలా అనిపించేది, లేక అందరికీ అలాగే ఉంటుందా అని తెలుసుకోవాలనే శోధన ఉంది. ఆవిడనేదో అడిగి ఒప్పించాలనుకున్న వసుధ ఆ ప్రశ్నల పరంపరకి తట్టుకోలేక నిస్తేజంగా నవ్వింది. ఎందుకనిపించదు? ఒక్క క్షణం కూడా తీరిక లేనంతగా ఊపిరి సలపని పని. అలాగని మనసుకి కొంచెం కూడా సంతృప్తి ఉండదు. ఎప్పుడు పిల్లలు పెద్దవుతారా, తీరిక చిక్కుతుందా అనిపిస్తుంది అంది. ఇద్దరు వయోభేదాన్ని, సాంప్రదాయిక వైరాన్ని మర్చిపోయారు. అసలు ఈ సమస్యకి దేశకాల హద్దులు లేవు. ఇండియా అయినా ఇంగ్లాండ్ అయినా ఒకటే. హౌస్ కీపింగ్ ఆడవాళ్ల పని అని శిలాక్షరాలతో చెక్కేశారు. కాల్పనిక సాహిత్యం నుంచి పాఠ్య పుస్తకాల దాకా ఒకటే వరస. అమ్మలే వంటిళ్లలో ఉంటారని గాని నాన్నలు ఎప్పుడో గాని కనిపించరు. ప్రతిదీ మనమే పట్టించుకొని అన్నీ మన బాధ్యతలే అనుకొని అన్నిటా అతిగా తలదూర్చేస్తూ మన స్వతంత్రాన్ని కొంత కోల్పోవటం లేదు అడిగింది అనసూయ. కానీ తప్పదు కదా అత్తయ్య. మగవాళ్ళు పట్టించుకున్నప్పుడు అన్నీ సవ్యంగా జరిగిపోతున్నంత కాలం మగవాళ్ళు ఏదీ పట్టించుకోరు. ఇంటా బయట మన బాధ్యతల్లో కూరుకుపోయి ఉంటే వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా ఉంటూ మనము ఏదో ఒకప్పుడు విసుగేసి మనము అలాగే ఉంటే ప్రపంచం తల్లకిందులైనట్టు బాధపడతారు. నేను వంట పనితోటి ఇంటి పనితోటి సతమతమైపోతుంటే మీ మామగారు తీరిగ్గా టీవీ రిమోట్ నొక్కుతూ కూర్చుంటారు. పోనీ వంటకి దానికి ఎవరినైనా పెట్టుకోండి. వాళ్ళ మీద సూపర్విజన్ ఎవరు చేయాలి? పని చేయటం కష్టం కాదు, ఆ వెనకాల ఉండే బాధ్యత మోయటం కష్టం వసుదా. అసలు నీకు ఒక విషయం తెలుసునా? పెళ్ళి అనే కోణంలో నుంచి చూస్తే ఆడవాళ్ళు రెండు రకాలు. ఒకటో రకం ఆ చట్రంలో ఇమిడిపోగలిగేవాళ్ళు. సమాజంలో ఎక్కువ భాగం వీళ్ళే ఉంటారు. సమాజం కూడా అలా ఉండేలాగా స్త్రీలని కండిషన్ చేస్తుంది. ఎంతో కొంత సంఘర్షణ తరువాత, అసలు ఎలాంటి సంఘర్షణ లేకుండానే ఆడవాళ్ళంతా వివాహ వ్యవస్థకి, అందులోని పురుషాధిక్యతని ఒప్పేసుకుంటారు. మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండేది కాదా? పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆ బాధ్యతలన్నా, కొత్త వ్యక్తులతో కలవాలన్నా ఇష్టం ఉండదు. నా ఇష్టాన్ని నిలబెట్టుకునే స్వేచ్ఛ నాకివ్వలేదు. అలాంటి స్వేచ్ఛ ఎవరికి ఇవ్వరని నాకు తెలిసేసరికి పెళ్ళైపోయింది. ఇష్టమయ్యో అవకో చేసుకున్నాను కాబట్టి నేను దానికి కట్టుబడే ఉన్నాను. నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించాను. ఇప్పుడిక నాకు కావాల్సింది విముక్తి. ఆవిడంత స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేశాక ఇంకేం మాట్లాడాలో తోచలేదు వసుధకి. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య గొడవేదైనా వస్తే ఎవరో ఒకరు దాన్ని మధ్యవర్తిత్వం చేసి సర్దవచ్చు. ఈ వ్యవస్థే వాళ్ళ మధ్య ఉత్పన్నమయ్యే సమస్య. వరవడిలో ఆవిడ ఇమడలేకపోతుంది. భర్త, పిల్లలు అంటూ చాలా సామాన్యమైన కోరిక గల తనకే ఆవిడ మాటలు విన్నాక ఏ ఇరుకు గోడల మధ్యనూ ఇరుక్కుపోయినట్టుంది. అలాంటిది ఆ భావాలు ఆవిడ రక్తంలోనూ జన్యువుల్లోనూ ఉద్భవించినవి. అవామెను ఎంతగా బాధిస్తున్నాయో అసలంత దాకా ఎందుకు? వారంలో 6 రోజులు పనిచేసేది 7వ రోజున సెలవొస్తుందని
ఎప్పటికో ఒకప్పటికి విముక్తి దొరుకుతుందని ఈ బాధ్యతలని ఎత్తుకుంటే అవెప్పటికీ తీరవని నిరారిద్దతమైపోతే ఎలా ఉంటుంది ఎవరికైనా? ఇంగ్లాండ్‌లోనూ, అమెరికాలోనూ వారానికి 5 రోజులు అరవచాకిరీ చేసి వీకెండ్స్‌లో హాలిడే స్పాట్‌కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తిరిగొస్తారు. వెనుకటికి ఆడవాళ్ళకి నెలసరి 3 రోజులు ఇంటికి, బాధ్యతలకి, పని ఒత్తిడికి దూరంగా ఉండే అవకాశం ఉండేది మనిళ్ళల్లో. అలా ఎవరికి వారు తమ తమ వీలును బట్టి ఏర్పరచుకుంటే అవన్నీ వదిలేసి ఇప్పుడేమిటిలా గానుగెద్దుల సెలవులు వచ్చాయంటే పని, ఇంకా పని. వసుధ నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వచ్చేసింది. ఏమంటోంది అమ్మ? రాంబాబు ఆత్రంగా అడిగాడు. ఆవిడ మీద మీ నాన్నగారికి గల ప్రేమని బట్టి వాళ్ళ బంధం నిలబడుతుంది అంటే మీ నాన్నగారు తానొక్కరే సుఖపడటాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఆవిడ తాను కూడా సుఖపడే మార్గాన్ని చెప్తుంది. అందుకు ఆశ్రమంలో వెళ్ళి ఉండాలా? 60 ఏళ్లకి షష్టి పూర్తి చేసుకునేది ఎందుకు? వేడుక కోసమా? వినోదానికా? కాక మనిషి మొదటి 20 ఏళ్ళు శారీరకంగా ఎదుగుతాడు. తర్వాతి 20 ఏళ్ళు మానసికమైన ఎదుగుదల మొదలవుతుంది. ఇంకో 20 ఏళ్ళు అది స్థిరంగా ఉండి ఆపై శైథిల్యం మొదలవుతుంది. అప్పుడు తన బాధ్యతలన్నిటినీ వదిలించుకొని వానప్రస్థానమనికి అంటే ఏ అడవులకో వెళ్ళి ప్రశాంతంగా కాలం గడపాలి. ఆ స్టేజ్ వచ్చిందని గుర్తు చేయడానికి షష్టి పూర్తి. ఇప్పుడు అవన్నీ ఎవరు పాటిస్తున్నారు? నిజమే, ఎవరికీ అక్కర్లేని నియమాలు వదిలిపెట్టొచ్చు. బయటెక్కడా తిండి తినను అనే నియమం పెట్టుకున్న వ్యక్తి భార్య ఎప్పుడైనా వండటానికి విసుగని ప్రకటించినప్పుడు తాను వంటకి ఉపక్రమించాలి. అంతేగాని తన నిర్ణయాన్ని ఆమె మీద రుద్దకూడదు. రాజారావు వాళ్ళ సంభాషణ విన్నాడు. కోడలి వాదన భార్య ప్రవర్తన కన్నా అసంబంధంగా అనిపించింది. ఏమనుకుంటున్నారు వీళ్ళు తనని? కోపం వచ్చింది. విసురుగా స్కూటర్ తీసుకొని ఇంట్లో నుంచి బయటపడ్డాడు. వెళ్ళటానికి అతనికో గమ్యం కనిపించింది. స్కూటర్ని అటు ఉరికించాడు. రాజారావు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. అక్కడంటే రాజారావు పుట్టి పెరిగిన పల్లెటూరు. అతనుండే ప్రదేశానికి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అతని తల్లి తండ్రి ఉంటారక్కడ. రాజారావు స్కూటర్ మీద అక్కడికి చేరుకునేసరికి బాగా ఎండెక్కింది. వగర్చుతూ గేటు తీసి లోపలికి అడుగు పెట్టాడో లేదో తండ్రి కనిపించాడు. రోటి ముందర ముక్కాలిపీట వేసుకొని కూర్చుని వణుకుతున్న చేతులతో పచ్చడి నూరుకుంటున్నాడు. లోపల గదిలో చాప మీద పడుకొని రాజారావు తల్లి అరుస్తుంది. 80 ఏళ్ల వయసొచ్చింది. ఇంకా రోటి పచ్చళ్ళు కావాలి. రోటి పచ్చళ్ళు ఎందుకొచ్చిన తిప్పలివి? వండి పెట్టినవి ఇమ్ముగా తిని పడుకోక అని. ఏమిటి నాన్నా ఇది? రాజారావు నొచ్చుకున్నాడు. అతనికి నవ్వు కోపం రెండూ వచ్చాయి ఆయన పడుతున్న తాపత్రయానికి. అది వయసుతో సరితూగక. చప్పగా ఇంత పప్పు ఉడకేసి పడేస్తుందిరా, వండటానికి ఒళ్ళొంగదు. తండ్రి చాడి చెప్పాడు. నిజమా అన్నట్టు తల్లిని చూశాడు రాజారావు. ఆవిడ మూతి 3 వంకర్లు తిప్పింది. చచ్చేదాకా నాకీ వంట తప్పదు కామేశు. హాయిగా కొడుకింటికెళ్ళి కోడల చేత కంచంలో పెట్టించుకు తిందామంటే వినడు అంది. సర్లే, ఎండని పడి వచ్చావు. తిన్నావా లేదా? తిని చల్లపాటి వేళ రావాల్సింది. అనసూయ పిల్లలు మనవలు బాగున్నారా? దాన్నేనా తీసుకురావాల్సింది అంటూ కుండలోంచి మంచినీళ్లు ముంచి ఇచ్చి అన్నం తినాలన్న కొడుకు ప్రతిపాదన విని ముందుగా వండిన అన్నం అతనికి పెట్టి మళ్ళీ కుక్కరు పడేసింది. రాజారావు తండ్రిచ్చి తాను రుబ్బిన పచ్చడి కాస్త వేశాడు. పప్పు ఆ పచ్చడి అంతే ఆదరవు. తన చిన్నతనం గుర్తొచ్చింది రాజారావుకి. కందిపొడి, కారప్పొడి, పల్లీపొడి, గోంగూర పచ్చడి ఇలా 4-5 రకాలు నిల్వ పదార్థాలు కాక 2 కూరలు, పప్పు, పులుసు, చారు ఉండేవి. ఎంతో ఇష్టంగానూ ఓపిగ్గానూ వండేది తల్లి. అంతేకాదు తండ్రి ఊరుకునేవాడు కాదు ఏది తక్కువైనా. ఏమైంది తల్లికి? ఓపిక సడలిందా? ఆసక్తి తగ్గిందా? అనసూయది కూడా ఇదే సమస్య అన్నం తింటూ చెప్పాడు ఆమె ప్రతిపాదన. వినగానే రాజారావు తల్లి ముఖం వికసించింది. ఇదిగో వింటున్నావా? అబ్బాయి కోడలు బాబా ఆశ్రమానికి వెళ్ళి ఉంటారట. మనని రమ్మంటున్నాడు అంది బయట ఇంకా రోటితో కుస్తీ పడుతున్న భర్తతో. తాతల నాటి ఇల్లుంది నాకు. దర్జాగా ఉంటాను. నువ్వు వెళ్ళు కావాలంటే అక్కడ్నుంచే చెప్పాడు ముసలాయన. భూమి గుండ్రంగా ఉండటమంటే ఇదేననిపించింది రాజారావుకి. నీకు రావాలనుందమ్మా అని అడిగాడు రాజారావు తల్లి నుంచి ఏదో తెలుసుకోవాలని ఆశించి. నాకున్నా ఏం లాభం? మీ నాన్న ఈ ఊరొదిలి ఎక్కడికి రాడు నిరుత్సాహంగా అంది. పోనీ నువ్వురా, ఆయన ఇక్కడే ఉంటాడు. అలా ఎలా కుదురుతుంది? తన భార్యకి కుదిరినది
తల్లికి ఎందుకు కుదరదో అర్థం కాలేదు. నీకీ వంట పని అది విసుగ్గా ఉండదు? కాసేపాగి మళ్ళీ తానే అడిగాడు. ఆడపుట్టుక పుట్టాక వండక వార్చక తప్పుతుందా? అంతెందుకు, సంపాదనా పరులైన నీ భార్యకే తప్పలేదు. రాజారావుకి ఆవిడ జవాబు నచ్చలేదు. అంతకన్నా ఇదో పెద్ద పనా అను. భర్తకి పిల్లలకి వండి పెట్టడం పెద్ద గొప్పో అను. ఇంకా అందమైన భావాన్ని వ్యక్తీకరించి ఉంటే బావుండేదనిపించింది. ఏరా, పచ్చడి బావుందా? తండ్రి కేకేశాడు. రాజారావు నవ్వేశాడు ఆ తాపత్రయం చూసి. తల్లి కూడా నవ్వింది. తెల్లారి లేచిన దగ్గర్నుంచి ఇదే తాపత్రయం ముసలాయనకి అంది. భోజనం చేసి రాజారావు ఇల్లంతా కలియ తిరిగాడు. పెద్ద ఆవరణ ఉండేది ఒకప్పుడు. తల్లి తుడిచి శుభ్రం చేసి ఉంచుకోలేనంటే స్కూలుకి రాసిచ్చేశారు. ఇప్పుడు ఇల్లు చిన్న దొడ్డి మాత్రమే ఉన్నాయి. ఆ కాస్త స్థలం కూడా గడ్డి పిచ్చి మొక్కలు మొలిచి చీదరగా ఉంది. చిన్నగా నిట్టూర్చాడు. కాసేపు పడుకో అంది తల్లి. మడత మంచం వాల్చుకుని పడుకున్నాడు. మడత మంచం పట్ట బాగా మాసి ఉంది. విరక్తి అంటే ఇదేనా? అతని తలలో ఒక ప్రశ్న ఉదయించింది. ఎప్పటినుంచి మొదలైంది తల్లిలో విరక్తి? జవాబు వెతకాలని ప్రయత్నిస్తుండగానే కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ మెలకు వచ్చేసరికి సాయంత్రమైంది. ఇక వెళ్తానని తయారయ్యాడు. రావటమైతే అంత దూరం ఏదో ఆవేశంలో స్కూటర్ మీద వచ్చేశాడు గాని తిరిగి దానిమీదే వెళ్ళటం తన వల్ల కాదనిపించింది. స్కూటర్ ఇక్కడే ఉండని, పిల్లలెవరో వచ్చి తీసుకెళ్తారు అని చెప్పి బస్సు ఎక్కాడు. బస్సు హైదరాబాదు నుంచి వస్తుంది. అందులో రాధారాణి ఉంది. ఆమె రాజారావుకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో క్లాస్మేట్. తర్వాత పిహెచ్ఏ చేసింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తుంది. ఇంకో ఏడాదో 6 నెలల్లో ఉంది సర్వీసు. వరంగల్లో ఉన్న అన్న దగ్గరికి వెళ్దామిప్పుడు. అలా ఎప్పుడు వరంగల్ వచ్చినా రాజారావు ఇంటికి వెళ్లకుండా ఉండడు. అనసూయతో ఆమెకి మంచి స్నేహం ఉంది. రాధారాణి పెళ్లి చేసుకోలేదు. ఎందుకనో రాజారావుకి తెలియదు. అలాంటి అంతరంగిక విషయాలు అడగాలంటే ఎంతో చనువుండాలి. రాజారావు అలాంటి చనువు తీసుకోలేకపోయాడు. అనసూయ అడిగి తెలుసుకుందేమో అతనికి తెలియదు. అతను ఖాళీగా ఉన్న కామన్ సీట్లో కూర్చుంటే ఆమె తానున్న లేడీస్ సీట్లోంది లేచి అతని పక్కన కూర్చుంది. కుశల ప్రశ్నలు అయ్యాక ఇంతకాలం తాను టచ్ చేయటానికి సంకోచించిన విషయం ఇప్పుడు మాట్లాడాలనిపించింది. ఇలా ఒంటరిగా ఉంటే విసుగనిపించటం లేదు? అడిగాడు. ఒంటరితనంలోనే మనిషి ఎదుగుతాడట. నాకేంటి, హాయిగా ఉన్నాను. ఒకరికి ధ్యాస చెయ్యక్కర్లేకుండా తేలిగ్గా అనేసింది. రాజారావు ఉలిక్కిపడ్డాడు. పెళ్లి ధ్యాసమా? తెలతెలబోతూ అడిగాడు. కాదంటావా? తానా అంటే తందానా అనుకోవాలి భార్యాభర్తలిద్దరూ. ఏ ఒక్కరిలో కాస్త ఇండివిడ్యువాలిటీ ఎక్కువైనా సమస్యలే. అందుకని అసలు పెళ్ళే వద్దంటావా? మనకి బతకటం రాదోయ్. ఎంతసేపు ఎదుటి వాళ్ళని చూసి ఏడవటం మాత్రమే వచ్చు. భార్య కాస్త బాగుపడుతుంటే చూసి ఓర్చుకోగలిగే మగవాళ్ళెవరు? అలాంటప్పుడు పెళ్ళెందుకు? కుటుంబం ముఖ్యమా? వ్యక్తిగత ప్రగతి ముఖ్యమా? అదే ప్రశ్న నేను నిన్ను వేస్తే? భార్యాభర్తలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు పోతే మరి వాళ్ళ పిల్లల సంగతి? నువ్వు చెప్తున్న కుటుంబ వ్యవస్థ ఏ పుస్తకాల్లో ఉంది? ఆ రోజుల్లో కూడా ఎవరికి ఎక్కువ మంది పిల్లలు లేరు. ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మనసా వాచా కర్మణ ఇష్టపడి పెళ్లి చేసుకోవటం. అలా కాదంటే పెద్దవాళ్లే చేయటం. ఆ పైన పిల్లలు పుడితే వాళ్ళని 10-12 దాకా పెంచి గురుకులానికి పంపటం. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెళ్లి చేసుకోవటం. అంతేగాని ఇల్లు పిల్లలు అంటూ వేళ్లాడటం ఎక్కడైనా ఉందా? ఆమె మాటలకి రాజారావు ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఇవన్నీ కృత్రిమ విలువలు. మనిషి తానే సృష్టించుకొని తనకే సంకెళ్ళుగా వేసుకున్నవి. భార్య అన్నట్టు ఇందులో ఇంకా వ్యక్తిగత వికాసానికి చోటెక్కడా? అయితే ఈ వ్యక్తిగత వికాసం కోసం ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికో పారిపోవాలా అనేది తన సంసారంలో ఉత్పన్నమైన సమస్య. ఏమిటంత ఆలోచన? అడిగింది రాధారాణి. రాజారావు చెప్పాడు. అనసూయ అన్నదాంట్లో తప్పేముంది? ఇల్లన్నాక వండుకోవటం సర్దుకోవటం బాధ్యతలు తప్పవు. ఇలా ఎంతకాలం? 60 ఏళ్ళు రాగానే మగవారికి ఆఫీసులో రిటైర్మెంట్ దొరుకుతుంది. ఫైళ్ల ఆలోచనల నుంచి విముక్తి దొరుకుతుంది. మరి ఆడవారికి? ఇంట్లో రేపేం వండుకోవాలి? కూరలేం ఉన్నాయి? సరుకులేం తెచ్చుకోవాలి?
ఇలాంటి ఆలోచనల్లో నుంచి వాళ్ళకి విముక్తి ఉందా? అక్కడికెళితే మాత్రం కూర్చోపెట్టి పెడతారా? మా తమ్ముడి కూతురికి ఈ మధ్యనే పెళ్ళైంది. ఈ మధ్యనే కాపురం పెట్టారు. ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి బాధ్యతలని పంచుకున్నారు. కొన్ని పనులు అతను ఖచ్చితంగా చెయ్యాలని, వారానికి ఒకసారి బెడ్షీట్లు మార్చటం అందులో ఒకటి. ఆమె గుర్తుంచుకుని చెప్తే గాని అతను మార్చడు. పని వేరు, బాధ్యత వేరు. చిన్న విషయం. అతనికంత ప్రత్యేకంగా చెప్పే బదులు తనే మార్చవచ్చు. అదేం పెద్ద పని కాదు. ఎగ్జాక్ట్. అంత చిన్న పని కూడా చెయ్యలేని వారిని ఎంతకని భరించగలం? రాజారావుకి తృప్తి కలగలేదు. ఎక్కడికో వెళ్ళి తిని కూర్చోవాలనుకోవటం అసంబద్ధంగా లేదు అని అడిగాడు. ఇక్కడ నువ్వు చేస్తున్నది అదేగా? క్లాస్మేట్ అనే చనువుతో అనేసింది. చెళ్ళుమని చరిచినట్టయింది రాజారావుకి. అతని ముఖ కవళికని గమనించి అంది తానే మళ్ళీ. ఈ ఆశ్రమాన్ని గురించి నేను విన్నాను, చదివాను. బాగా చదువుకున్న వాళ్ళ సైతం వెళుతుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు ఒకరేంటి ఎందరో. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చెయ్యొచ్చు. ప్రొఫెషనల్ సర్వీస్ కూడా తీసుకుంటారు. ఒంటరిగా 4 గోడల మధ్య ప్లాస్టిక్ డబ్బాల్లో ప్రపంచాన్ని వెతుక్కునే కన్నా అలాంటి చోట వెతుకులాటేది లేకుండానే కనిపిస్తుంది. వాళ్ళకి డబ్బో సేవో రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వగలిగితే సరిపోతుంది. పూర్తిగా కాకుండా కొన్నాళ్ళు వెళ్ళిరండి. అందులో ఉండే సాధక బాధకాలు తెలుస్తాయి. పిల్లలు కూడా పెద్దవాళ్లేగా. రాజారావులో సమాధాన పడటం మొదలైంది. తన భార్యతో మొదలుపెట్టి 4 స్త్రీల స్పందన చూశాడు. అందరూ ఈ సంసార జంజాటాల నుంచి విముక్తిని కోరుకుంటున్న వాళ్లే. తన తల్లి చావుతో ముడిపెట్టుకుంది. అనసూయ మధ్య మార్గాన్ని వెతుక్కుంది. అదే దారిలో ఉంది వసుధ, రాధారాణి. అసలామె పంజరంలోకి అడుగు పెట్టలేదు. బంధించబడి ఉన్న వాళ్ళకి విముక్తి కావాలి. బంధనాలేవీ లేని తనలాంటి వాళ్ళకి దాని అర్థం తెలియదు. తెలుసుకోవాలనుకోలేదు. కానీ తెలిసింది. ఇకపైన ఏం చేయాలో అదే చేయాలి. బస్సు హనుమకొండలో ఆగింది. ఇద్దరూ దిగారు. లెట్ లీవ్ పాలసీ మర్చిపోతున్నాం మనం, అంది రాధారాణి. ఇప్పుడు గుర్తొచ్చింది, నవ్వాడు రాజారావు. మనం బతకటం కోసమేనా? ఎదుటి వాళ్లను బతకనివ్వాలి. అనసూయ లేనిదే నేను బతకలేను. కానీ తాను అలిగింది. నన్నొదిలిపెట్టేసైనా వెళ్ళిపోతానంది. తన కోసం నేను వెళతాను. అభినాభావ సంబంధం ఎప్పుడో చదివిన తెలుగు పదం గుర్తు తెచ్చుకుందామే. నువ్వు కూడా చేసుకోకూడదు. అందులో ఉండే మజా తెలుస్తుంది. బెటర్ లెట్ దెన్ నెవర్ అన్నారు. ఎవరైనా స్టూడెంట్ని చేసుకుంటాను. క్లాసులు పీకినా వింటాడు అని నవ్వి వెళతానన్నట్లు చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. రాజారావు టికెట్ కౌంటర్ దగ్గరికి భార్య చేసిన ప్రయాణానికి టికెట్లు రిజర్వ్ చేసుకొని వచ్చాడు.